పూర్వం మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షీదేవిని కులదేవతగా, జగజ్జననిగా ఆరాధించేవాళ్ళు. చతుషష్ఠి కళానిలయమైన అమ్మవారు రాత్రివేళ తామస శక్తి రూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతదేశంలోని మూల మూలల నుండి వేద పండితులను, ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించి వేసింది శక్తి స్వరూపిణి రూపంగా ఉన్న మీనాక్షీదేవి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నగర సంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా ఉండిపోయారు. ఆపదొచ్చినా అపాయం వచ్చినా ఎవరికీ బయటికి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. క్షేత్రపాలకుడు, మీనాక్షి దేవి హృదయేశ్వరుడు అయిన సుందరీశ్వరుడు కూడా జరుగుతున్నది అంతా సాక్షిభూతునిలా చూస్తుండిపోయాడు. తన దేవత యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నారు బోళాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లు అవుతుంది. ఎలా? కాలము విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే ఎరుక. ఎవరి వంతు ఏది వస్తే అది మంచైనా చెడైనా, జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలోని సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న పాపమో ఏ శాప ఫలితమో. చల్లని తల్లి, కరుణారస సౌందర్యహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాలలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేశాను. మీరు ఆలయంలోనికి రాత్రివేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్లరు. పొరపాటుగా బయటికి వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని నమస్కార ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డు చెప్పవద్దు అన్నాడు. పాండ్యరాజు హతాశుడయ్యాడు. దైవ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యుని ఆలయంలోనికి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటూ ఇటూ పచారులు చేయసాగాడు. రాత్రి అయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృగుటి మధ్య నిలిచి సహస్రాంశలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగుతో సుధాద వర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలిగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుంచి లేచి నిలబడ్డారు. పాదమంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినయంగా నమస్కరించినది. కర్ణ తాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగారు జరి అంచులకు ఉచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పొడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్టుగా చిరునవ్వులతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్ద లిప్తకాలమాగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాలనైన దృష్టిపదంలోకొచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షలతో బాలశివునిలా ఉన్న ఈ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుక్కుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటని తల్లిపై ఒకానొక ఛాయారూపం తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోనికి మారి భయంకర దంష్ట్ర కరాళవదనంతో దిక్కులను సైతం మింగివేసే భయంకర చూపులతో అడుగు ముందుకు వేస్తుంది మహాకాళి స్వరూపంలా.
ఇంతకుముందు తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరాచార్యులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య శేవదిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంలా సురగంగల ఉరకలు వేసింది. ఆమె తామసరూపిగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా, కన్నతల్లి కన్నతల్లే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లుల్లా చెవులకు సోకింది. దంష్ట్రకరాళ వదనంలో రేఖ మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పార్వస్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమిళితాలైన కన్నులతో భక్తి పార్వస్యంతో వజ్రాసనంలో కూర్చుని స్తోత్రం చేశాడు యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువయోగిలో నుంచి కవిత్వం గంగానదిలా పొంగి పొర్లి వస్తోంది. జగజ్జనని తుల్లిపడింది. తామసభావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజకిరణం తటాలను మెరిసింది. ఆహా, తన శక్తిపీఠము ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్ర రాజనిలయ, సహస్రరమణే, మహాపద్మములో శివ, శక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి ఇతనిలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావాలేమిటి అని ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కవళికల నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత? ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవు తొలుగు. నిజానికి నీవిపాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను అడ్డుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత హృదయంతో ఆదిశంకరాచార్యుల వైపు చూస్తూ. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామము చేశాడు. అంబా శాంభవి, చంద్రమౌళి రబళ, కాత్యాయని సుందరి సాగింది స్తోత్రం. తల్లి తల పంకించింది. ఆమె పెదవులపై వెన్నెల్లాంటి నవ్వు వెల్లి విరిసింది. నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణం చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏం వరం కావాలో కోరుకో. ఆ వరం ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ. ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి? నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు వినయంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జగజ్జనని ముద్ద మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జనని నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళతాను అన్నది. ఇంకా ఆమెలో తామసిక వాసన బలం తగ్గలేదు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడుతాను నాయన. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ నియమంతో నీ పట్ల అపారమైన మాతృవాత్సల్యం పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదు. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవి. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ మంత్రాలు. మరి నీ పందెమేమిటి నాయన అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న ఈశ్వరుడు నిశ్శబ్దంగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటభాగం నుండి ఒకానొక కాంతి కిరణం
మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరము హృదయము క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. శివ పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏమి కోరుకోవాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భవనారూపంగా పరమశివుడి నుండి అందింది. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరుడికి కూడా తెలియచేయాలనే ఉబలాటలో ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని, నాకు ధనకనక వస్తువాహనాలేవి అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణంగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పేసేయ్ అన్నది వాత్సల్యం నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజు మెచ్చి మహత్కీర్తి రావాలనే కోరిక కోరతాడని ఊహించింది. తల్లి, నీవు కరుణామయివి, నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపివేసి అందరినీ కాపాడాలి. నేను ఓడిపోతే మొదట నేను నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ నిశ్చయముతో ఆదిశంకరాచార్యుడు. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నా మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసము నిండుగా ఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలాగా ఈ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వెయ్యి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము, సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర నేను ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి నీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. శంకరాచార్యులు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపచేస్తుంది అమ్మ. జగన్మాత, ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కుతుందో మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం నాకు రాదు కదా. పశుపతితో తప్ప మరెవ్వరితో పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడివనైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏమరపాటు చూపను అన్నాడు భక్తితో పాచికలు చేతపట్టుకుని నమస్కరిస్తూ. తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగళీభూత తపనోడు మండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతూ ఉంటుంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ విమల వంద్య వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయమంటే విజయం నాదే కదా నాయనా అన్నది. ఆ మాటల మధ్యలో ఆపి కించిత్ గర్వంగా, విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో అన్న ఆ తల్లి నయనాల్లో చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవు ఉన్నావు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, ధైర్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యుడు భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందారు. గెలుపోటములు
ద్వంద్వాలు సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు. భవిష్యత్తులో లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెళ్ళుబిక్కిరాగా పైకనేసింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ప్రతి కవిత ఒక స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ స్మృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయ్యి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి, ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను అన్నది అమ్మ. గెలుపోటములు జగన్మాతవైన నీ ఆధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలోని పసుపు, కుంకుమ, చందన పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్ద పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబీకింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింబకుడు, ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్నది మొదటి మార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణంగా మారేలా అనుగ్రహించు తండ్రి. గెలుపోటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామసశక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతునిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు ఆదిశంకరాచార్యులు. వెంటనే అతని హృదయానికి చందనశీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. ఇది ఈశ్వర కటాక్షమని అర్థమైంది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిర్వాహణ షట్కము అనే కవిత నాలో శ్లోకరూపంలో పెళ్ళుబీకి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు అశువుగా చెప్పేశాడు. రాచనగరులో తెల్లవారుజాము అయింది. ఆ గుర్తుగా మేల్కొలుపు నగారా మోగింది. అమ్మవారు తుళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను సాక్షి వర్జితను ఎలా అవుతానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత. అతని నోట వెంట మాటలకు అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటున లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకుని సాక్షి వర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు ఈరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వహిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలు చేసే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో. అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయం విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రంలోనివి గానం చేస్తూ పావులు చకచకా వేస్తూ పాచికలు కదిపాడు. అమ్మవారిలోని పట్టుదల పెరిగి త్వర త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేస్తుంది. దూరంగా శివభక్తులు వస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయన, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి,
భూపురత్రయం 4వ ద్వారంలోనికి వచ్చేశాను నేను కూడా. 9వ ఆవరణలో చేరాము తల్లి. నీ బిందువులలో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సిన కైకల్యం ఏమున్నదమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్యపాచికలో అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను మరి. మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనా నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మలైన మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా? ఏది స్ఫురించమని అయోమయ స్థితిలో అన్నది. నవావరణాలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రముని దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారబోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోనికి తమస్సులోనికి జారిపోతా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణి రూపిణిగా కొలువై ఉంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు కాదు, ఆ యువయోగిదే. ఆదిశంకరుడు, అమ్మ నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివుని కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయము ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పుపోకుండా లెక్కించుతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్ర రాజచిత్రాన్ని, ప్రతిష్టను ఆట చిత్రంలో చూడమ్మా. మాతృకావర్ణ రూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానీయకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. క్షకారాది క్షకారాంత దేవతాశక్తి స్వరూపుణులకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరూప రంగులతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్షోబోధే శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశపత్రయుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజా ఉదిత పరదేవతాయా. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ వేదనతో వేలగా చూసింది మధుర మీనాక్షిదేవి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానావళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ, ఏది కర్తవ్యం అని అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్యహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధన క్షమాపణ స్తోత్రము గంగాజరిలా ఉరకలేసిందా క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు.
సర్వదేవీ దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచి చూశాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. మధురా పట్టణమంతా మారుమ్రోగిందా రంకెకి. ప్రథమ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్తి ఆవేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నుంచొని చేతులు జోడించి నమస్కరించింది. పరమశివుడు ఇలా అన్నాడు. దేవి, నీ అహాన్ని, నీ మనస్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూజితంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టునిగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించినవాడు అని చెప్పాడు పరమశివుడు. అందుచేత తామస శక్తితో ఉన్న అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చడానికి ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు.